ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు చేసిన ప్రసంగం భారత్ గురించి కొత్త ఆశలను రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను పసిగట్టడంలో ఎప్పుడూ ముందుండే ఆయన ఈసారి జనాభా నిర్వహణ మరియు సాంకేతికతను జోడించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి అవసరం ఎప్పుడూ ఉంటుందని ఆయన బలంగా నమ్ముతారు. ప్రస్తుతం కాలంలో చాలా దేశాలు జనాభా తగ్గిపోవడం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ధనవంతులు మరియు విద్యావంతులు తక్కువ మంది పిల్లలు కారణం వల్ల భవిష్యత్తులో పని చేసే వారు తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పూర్వం మన భారతీయ సంస్కృతిలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అది 10-20 మంది కలిసి ఉండటాన్ని ఒక ఆస్తిగా భావించేవారు. అప్పట్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా పెద్ద కుటుంబం అయితేనే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా చిన్న కుటుంబాలుగా మారిపోయి దీనివల్ల భవిష్యత్తులో సామాజిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేధావులంతా దీనిపై ఆలోచించి జనాభా సమతుల్యతను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతికత విషయానికి వస్తే 30 ఏళ్ల క్రితమే ఐటీ రంగాన్ని ప్రోత్సహించి మన తెలుగు యువతను ప్రపంచ స్థాయికి చేర్చిన అనుభవం అయినది. అప్పట్లో కేవలం సాఫ్ట్వేర్ సేవలు అందించే స్థాయి నుండి ఇప్పుడు సొంతగా ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పారు. ఇప్పుడున్న నాలెడ్జ్ ఎకానమీలో మనం ప్రపంచానికి దిక్సూచిగా మారబోతున్నాం. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా తయారీ రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి. చంద్రబాబు విజన్ ప్రకారం కేవలం కంప్యూటర్కే కాకుండా అంతరిక్షం మరియు డ్రోన్ రంగంలో కూడా మనం అగ్రస్థానంలో ఉండాలి. దీనికోసం శ్రీహరికోట వద్ద స్పేస్ సిటీ మరియు కర్నూలులో డ్రోన్ సిటీ వంటి ప్రాజెక్టులను ఆయన ప్రతిపాదించారు. భవిష్యత్తులో యుద్ధాలైనా లేదా పౌర సేవలే అయినా డ్రోన్ పాత్ర చాలా కీలకం కాబోతుంది. విమానాలు మరియు హెలికాప్టర్ల తయారీలో కూడా భారత్ ఒక పెద్ద మార్కెట్గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని 9 రకాల నగరాలుగా కలయికగా తీర్చిదిద్దుతున్న క్రమంలో క్రియేటివ్ సిటీ అనే ఆలోచనలో చాలా వైవిధ్యం ఉంది. కళాకారులు మరియు సృజనాత్మకత ఉన్న వ్యక్తులందరినీ ఒకచోట చేర్చి వారిని కావాల్సిన వసతులు కల్పించడం ద్వారా ప్రపంచ స్థాయి కంటెంట్ మన దగ్గరే తయారవుతుంది. అలాగే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లకుండానే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకునేలా ధరించగలిగే పరికరాలు వాడడం పెరగాలి. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని లేదా గుండె పనితీరుని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా అనారోగ్యాలు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్తో సంబంధం లేకుండా బాధితులను 10-15 నిమిషాలు ఆసుపత్రికి చేర్చడానికి డ్రోన్ ట్యాక్సీ అంబులెన్స్లను తీసుకురావాలనేది ఆయన లక్ష్యం. ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్న సరైన ప్రణాళికతో అమలు చేస్తే అసాధ్యం కాదని ఆయన నమ్మకం. క్వాంటా కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడానికి ఆ యువత సిద్ధంగా ఉండాలి. భారతదేశంలో వద్ద ఉన్న అపారమైన మానవ వనరులే మన బలం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎంటర్‌ప్రెన్యూర్లుగా రాణిస్తున్నారు అని చంద్రబాబు గుర్తు చేశారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు డేటా సెంటర్లు మరియు క్వాంటా కంప్యూటింగ్ అత్యంత కీలకంగా మారాయి. వీటి ద్వారా సామాన్య జీవితంలో మార్పులు రావాలని ఆయన కోరుకుంటున్నారు. కొత్త ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినా వాటిని సేకరించి అమలు చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్న ఈ సమయంలో సాంకేతికతను మానవత్వంతో జోడించి అభివృద్ధి పదంలో ముందుకు సాగడమే అసలైన విజయం. నూతన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మరియు భవిష్యత్తులో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ఆయన తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.